విలక్షణంగా జీవించడం ఎలా? సమస్య. అయ్యా, లక్ష్యంతో బ్రతకమని అందరూ చెప్తూ ఉంటారు. కానీ లక్ష్యం ఉన్నా విలక్షణంగా బ్రతకడం ఇంకా మంచిది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉండగా విన్నాము. దయవంచి విలక్షణంగా బ్రతకడం గురించి వివరించండి. దీనికి వివరణ చూద్దాము. అందరూ మనుషులుగానే ఉన్నా ప్రతి ఒక్కరి డిఎన్ఏ, వేలుముద్రలు మాత్రం వైవిధ్యంగా ఉంటాయి. అవి మనలను ఇతరుల నుండి వేరుగా గుర్తించడానికి ఉపయోగపడతాయి. మరి జీవితంలో విలక్షణత లేక వైవిధ్యభరితముగా ఎలా ఉండడానికి సాధ్యమవుతుంది? పిల్లలు, మన దేశానికి చాలా మంది రాష్ట్రపతులుగా ఉండి సేవలు చేసి వెళ్ళిపోయారు. మీకు బాగా గుర్తున్న రాష్ట్రపతి ఎవరు అని అడిగితే ఏం పేరు చెప్తారు? ఎవరి పేర్లు చెప్తారు? ఈ ప్రశ్న నేను చాలా సమావేశాలలో అడిగాను. నాకు వెంటనే వినిపించే పేర్లు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లేదా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇలా ఇప్పుడు కూడా అవే పేర్లు చెప్పారు మీరు అనుకుందాం. అంతకంటే వేరే పేర్లు గుర్తుండే అవకాశం తక్కువ. మహా అయితే ప్రస్తుత రాష్ట్రపతి పేరు చెప్పొచ్చు. ఓకే పిల్లలు, ఈ వ్యక్తులు ఎందుకు గుర్తున్నారు చెప్పండి. ఇప్పటిదాకా ఎంతో మంది రాష్ట్రపతులు దేశాన్ని సేవిస్తే కేవలం ఒకరు లేక ఇద్దరు వ్యక్తుల పేర్లు మాత్రమే గుర్తుండడానికి కారణం ఏమిటి? అందరూ కూడా రాష్ట్రపతిగా ఉన్నవాళ్లే కదా. ఏమిటి వ్యత్యాసం? వీళ్ళు చాలా విలక్షణంగా జీవించారు. ఆదర్శమును అందరికీ పంచినారు. లక్ష్యమున్న ప్రతి ఒక్కరూ విజయం సాధిస్తారు. కానీ విలక్షణంగా బ్రతికిన వాళ్ళు జన హృదయంలో శాశ్వతముగా నిలిచిపోతారు. విలక్షణతను ఆంగ్లంలో యునిక్ అని అంటారు. మీరు వాణిజ్య రంగంలో యుఎస్పి అనే అక్షరాలను వాడుతుంటారు. దీని అర్థం యునిక్ సెల్లింగ్ పాయింట్. అంటే ఒకే రకమైన వస్తువులతో బేరీజు వేసినప్పుడు ఒకదానికి మాత్రమే ఉండే ప్రత్యేకత అని చెప్పొచ్చు. అలాగే వ్యక్తులందరూ ఒకేలా ఉన్నా విలక్షణంగా ఉండేవాళ్లు అరుదుగా ఉంటారు. వారి దారెప్పుడు రహదారే అవుతుంది. ఇలా చెప్తుంటే దక్షిణ భారత చలనచిత్ర నటుడు అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ గుర్తొచ్చాడు. ఎందుకు? ఆయన స్టైల్ వేరే ఉంటుంది. తన అభినయనం, నటన, డాన్స్, సంభాషణలు, పలికే విధానం అన్నీ విలక్షణమే. అందుకే ఆయనను విలక్షణ నటుడు అంటారు. అసలు అతను నడిచే విధానం, వేషము, భాష, చూపు, కళ్ళజోడు పెట్టే విధానం, నోటిలో బబుల్ గమ్ వేసుకునే స్టైల్, ఇలా ఏది చూసినా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే అందరికీ ఆరాధ్య నటుడు అయ్యాడు. ఇక ప్రస్తుతములోకి వస్తే మన ప్రజల రాష్ట్రపతి గురించి మాట్లాడుకుందాం. క్రింద పేర్కొన్న విలక్షణతలను ఒక్కసారి పరిశీలిద్దాం. కలాం నిజాయితీకి, సరళమైన జీవన విధానానికి ప్రసిద్ధి. రాత్రి 2 గంటలకు నిద్రించి ఉదయం 6:30-7 మధ్య లేచేవాడు. అతనికి టెలివిజన్ లేదు. తన వ్యక్తిగత ఆస్తుల్లో పుస్తకాలు, వీణ, దుస్తులు, ఒక సీడీ ప్లేయరు, ఒక ల్యాప్టాప్ ఉండేవి. అతను వీలునామా ఏమీ రాయలేదు. అతను డిఆర్డిఓకు డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు క్షిపణుల మీద దృష్టి కేంద్రీకరించాడు. అగ్ని క్షిపణి, పృథ్వీ క్షిపణుల అభివృద్ధి, ప్రయోజనాలకు అతనే సూత్రధారి. దీంతో అతనికి భారతదేశపు మిసైల్ మ్యాన్ అని పేరు వచ్చింది. అతను భారతదేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యాడు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా అతనికి కేబినెట్ మంత్రి హోదా వచ్చింది. అతని కృషి ఫలితంగానే పోఖ్రాన్ 2 అణు పరీక్షలు విజయవంతంగా జరిగాయి. కలాం శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి, ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటించేవాడు. దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నతో గౌరవించబడ్డారు. చివరి క్షణం దాకా దేశ యువతతోటి మమేకం అయి జీవించారు. ఇలాంటి జీవన శైలి వలనే కదా వారు మన గుండెల్లో నిలిచిపోయారు. దీనినే విలక్షణత అంటారు. అంతేకాదు, ప్రపంచంలోనే అద్భుత వ్యక్తులు ఎవరినైనా సరే తీసుకోండి, అది ఏ రంగంలో అయినా సరే, వారికంటూ విలక్షణ జీవన శైలి ఉంటుంది. పిల్లలు, ఎన్నాళ్ళు బ్రతికాము అన్నది కాదు, ఎలా బ్రతికాము అన్నది విలక్షణత. మీరు ఒకసారి
మహాత్మా గాంధీ గురించి ఆలోచించండి. వారిలో అందరూ గుర్తించగలిగే విలక్షణత ఏమిటి? అహింసను ఆయుధముగా చేసి భారతదేశ దాస్య శృంఖలాలు పగలగొట్టి జాతిపితగా మారిపోయాడు కదా. ఆయన వేషము కూడా విలక్షణమైనదే. అందుకే వారు ఏమి చెప్పినా జనం తారక మంత్రంలా తీసుకున్నారు. మీరు కూడా విలక్షణంగా బ్రతకాలి అనుకుంటున్నారా? ఒకసారి క్రింద పేర్కొన్న సూచనలు గమనించండి. సూచనలు: మేధస్సుకు పదును పెట్టండి. వ్యక్తిత్వమును ఉన్నతంగా పెట్టుకోండి. నమ్మకాన్ని, విలువలను పోగొట్టుకోవద్దు. ఆశావాహ దృక్పథాన్ని పెంచుకోండి. పరిస్థితుల మీద అవగాహనతో స్పందించండి. ఉన్నత లక్ష్యంతో జీవించండి. జీవిత అనుభవాలను పరిగణలోకి తీసుకోండి. విలక్షణత, సృజనాత్మకతతో పనిచేయండి. ఇష్టాయిష్టాలు ఏమిటో గుర్తించి వర్తించండి. ఏ విధమైన తపనతో కాలం గడుపుతున్నారో గమనించండి. భావ వ్యక్తీకరణను అద్భుతంగా ఉంచండి. వ్యక్తిగత, దైనందిక అలవాట్లు ఎలా ఉన్నాయి చూడండి. తీరిక సమయాన్ని ఎలా గడుపుతున్నారో ఆలోచించండి. ఎంత సరదాగా జీవిస్తున్నారో గమనించండి. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి? ఇలా వీటిని ఆధారము చేసుకొని మనము కూడా విలక్షణముగా జీవించవచ్చు. యద్భావం తద్భవతి అన్నారు కదా. అంటే ఎట్టి భావనలో అట్టి వ్యక్తిత్వము అని. సాధారణ జీవితము అయినా పైన పేర్కొన్న గుణగణాలు మనము సాధించగలిగితే మనము ఏ రంగంలో ఉన్నా అసాధారణ ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ వైవిధ్యంగా జీవించవచ్చు. ప్రేరణ మంత్రం: యు ఆర్ బోర్న్ టు బి అన్ ఒరిజినల్, డోంట్ డై ఎ కాపీ.